శివాయ గురవే నమః. అయ్యా, మనం ప్రవచన భారతిలో భాగంగా ఈ రోజున శివానుగ్రహం గురించి చెప్పుకుందాం. లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు అనుగ్రహించినట్లయితే మరి ఎంత ఉన్నత స్థితికైనా ఎవరైనా వెళ్ళవచ్చు. ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి ఎవరైనా పాత్రుడు కావచ్చు. ఒకే ఒక అర్హత, అది పరిపూర్ణమైనటువంటి భక్తి. ఆ స్వామిని నమ్మినట్లయితే ఆయన తప్పక కొంచెం ఆలస్యమైనా కానీ ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తాడు స్వామి. పూర్వం పాండ్య దేశంలో ఒక పురాతనమైనటువంటి శివాలయం ఉన్నది. ఆ శివాలయంలో ఒక అర్చక స్వామి ఉన్నాడు. ఆయన నిత్యము కూడా ఆ శివార్చనలో తరిస్తున్నాడు. ఆయన ఆ శివార్చకుడు అంటే ఆయన ఇప్పట్లాగా మీరు ఎన్ని గంటలు రావాలి, గుడి తీయాలి, మీరు ఎందుకు గుడి తీయలేదు, అదే ప్రసాదం సరిగ్గా చేయట్లేదు, తలుపులు తీయట్లేదు అన్న ఈ విధానం అప్పుడు లేదు. ఎప్పుడు కూడా భక్తితోటే తన్మయత్వంతో చేసేవారు. ఆయన చాలా కాలం చేశాడు. సమయ నిబంధన లేదు. అలా నిబంధన లేదు కదా అని చెప్పి ఆయన ఇష్టపడి రావడం వెళ్ళడం ఏమీ కాదు. అసలు మనం అర్చకుడు అంటే శివస్వరూపమే, దైవస్వరూపమే, దానిలో అనుమానం లేదు. అదే చెప్పాడు, ప్రాకారం ప్రథమం చైవ ద్వితీయం ధ్వజమేవ చ తృతీయం మూర్తివంతశ్చ చతుర్థం యంత్రస్థితి పంచమో అర్చకస్తథా అన్నాడు. అంటే ప్రాకారం, ఆ గుడికి ఉండేటటువంటి ప్రాకారం 1, 2 ధ్వజస్తంభం, 3 స్వామి లోపల మూర్తి, 4 యంత్రం, 5 అర్చకుడు. ఇవన్నీ కూడా దైవస్వరూపాలుగా చూడమన్నాడు. చూడడం కాదు, అవి దైవస్వరూపాలే, దానిలో ఎటువంటి సంశయం లేదు, అనుమానం లేదు. అప్పుడు జీతాలు ఇవ్వడం గట్టా ఏమీ లేదు. ఏదో కొంత భూమి ఆ ఆలయానికి ఇచ్చేవారు. అది పండించుకుంటూ ఆ దైవము యందు నమ్మకంతో భక్తితోటి ఆయన అర్చన చేసేవాడు. అలా చేయడం వల్ల ఊరికంతా క్షేమం, దేశానికి క్షేమం. ఆలయాల్లో సక్రమంగా పూజలు అవుతున్నాయంటే మన దేశానికి, రాష్ట్రానికి అందరికీ క్షేమం, గ్రామానికి అన్నిటికీ కూడా క్షేమకరం అది. అంచేతే ప్రతి వాళ్ళు కూడా గుడి విషయంలో వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం పనికిరాదు, దైవ విషయంలో అసలు పనికిరాదు. ఇలా ఉండగా కొంతకాలానికి ఆ దేశంలో దుర్భిక్షం వచ్చిందట. పంటలు లేవు, వర్షాలు లేవు, పంటలు లేవు. కొంతకాలం కాలక్షేపం అవుతుంది, ఉన్నా లేకపోయినా కొంతకాలం గడవడానికి అభ్యంతరం ఉంటుంది అనుకోండి. ఇలాగా కొంతకాలం గడితే, మరికొంతకాలం గడితే మరుసటి సంవత్సరం కూడా వర్షాలు లేవు. అప్పుడు కొంతమంది రైతాంగం, ఇక్కడ మనం బతకలేము, మనం పొరుగు దేశానికి వెళ్ళిపోతామని చెప్పి కొంత ప్రయాణం అయిపోతున్నారు. పాపం ఈ అర్చకుడు, ఈ స్వామి ఏదో ఉన్నదాలో ఉన్నతే వండుకున్న ఆ స్వామికి నైవేద్యం పెట్టి తాను ఆరగించేవాడు. ఎంతకాలం చేస్తాడు? పైనుంచి ఏం ఆదాయం రాకపోతే అర్చకుడు మాత్రం ఏం చేయగలడండి? అసలు అర్చకుడికి లోటు రాకుండా మనం చూసుకోవాలి. మన దృష్టే కానీ అర్చకుడి దృష్టి ఎవరికీ ఉండదు సాధారణంగా. ఎంచేతంటే ఆ వేడుకలు, వినోదాలు, ఉత్సవాల్లో ఉన్నటువంటి ఆసక్తి అర్చకుడి మీద, పూజల మీద ఉండదు. ఏం పూజ జరుగుతోంది? అష్టోత్తరమా, సహస్రమా? సహస్రం జరుగుతోందా? అష్టోత్తరం జరుగుతోందా? అభిషేకం జరుగుతోందా? ఈ విషయాల మీద ఆసక్తి తక్కువ.
ఉత్సవాల మీద మాత్రం చాలా బ్రహ్మాండమైన ఆసక్తి చూపిస్తున్నారు ఇవాళ. సరే, కొంతకాలం గడిచేటప్పటికీ ఈయనకి అడుగంటిపోయిందా ఏమీ లేదు. సరే, ఆ స్వామి దగ్గర కూర్చుని, మహానుభావ, నేను ఇంతకాలం నీ సేవ చేసుకున్నాను. సరే, నాకు కూడా ఏమీ లోటు లేకుండా నువ్వు అనుగ్రహించావు. ఇదంతా నీ అనుగ్రహమే. ఇవాళ అంతా ఊరంతా ఖాళీ అయిపోతుంది. నాకు కూడా ఆదాయం అంటూ ఏమీ లేదు. మరి నేను మాత్రం ఎంతకాలం ఉండగలను? ఇదిగో తాళం చెవి, నేను వెళ్ళిపోతున్నానన్నాడు. చూడండి, ఎంత భక్తుడు ఈయన. స్వామిని ఎంత కాలం అర్చించాడు, బహుకాలం అర్చించాడు ఆయన. అయినప్పటికీ కూడా గడవక, మహానుభావ నీకు నమస్కారం, నేను వెళ్ళిపోతున్నానన్నాడు. అప్పుడు ఈ అర్చకుడు యందు స్వామికి అనుగ్రహం కలిగిందండి. ఒరే నాయనా, నువ్వు వెళ్ళిపోకరా, నీకు మేలు జరుగుతుందన్నాడు. ఏం జరగడం అండి, తినడానికి లేకుండా పోయింది, ఇంక మేలు ఏమిటన్నాడు. అలా కాదు, ఓ పని చెయ్యి, ఇదిగో ఒక తాళపత్రం ఇచ్చాడు ఆయన, ఇది పట్టుకెళ్ళి మహారాజుకు చూపించినట్లయితే నీకు కొంత ధనం ఇస్తాడు. కొన్ని రోజులు గడిచిపోతుంది. ఈ లోపల మళ్ళీ వర్షాలు పడడం, పంటలు పండడం, యథాప్రకారంగా భూమి సస్యశ్యామలం అవుతుంది. అప్పుడు మామూలుగా అర్చన మళ్ళీ చేద్దుగానన్నాడు ఆయన. ఇచ్చేటప్పటికి దాని మీద ఒకే ఒక పాదం ఉన్నది, కేశానాం సహజా గంధా అని ఉన్నది. ఒకే ఆయన అంతర్ధానం అయిపోయాడు, మాయమైపోయాడు ఆయన. ఇది చూశాడు ఈయన, ఒకే పాదం ఉన్నది, సరే ఇంకో 3 పాదాలు ఉంటే బాగుంటాను, ఇదే మనమే రాద్దామని చెప్పి ఆయన ఏం చేశాడు, ఆ తాళపత్రం మీద పైన ఆ స్వామిని తలుచుకుని రాశాడు. వదనమేవ ప్రశాంతం రూపంచ జగన్మోహనం, రూపంచ జగన్మోహనం స్వభావం ఆర్తరక్షణం కేశానాం సహజాగంధా అన్నాడు. అని రాసి పూర్తి చేశాడు ఈయన. ఏదో కాళిదాసు గారి కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని చెప్పి శివుడు ఒకటి చెబితే ఈయన కొంత రాశాడు పైన. సరే, ఎంతో ఆనందంగా, మరి సాక్షాత్తు పరమశివుడే ఇచ్చాడు కదా ఇది, అంచేత ఎంతో ఆనందంగా ఇది పుచ్చుకొని మహారాజు సభకి వెళ్ళాడు అర్చక స్వామి. వెళ్ళేటప్పటికీ పాపం ఈయన మెడలో రుద్రాక్షమాల, విభూతి రేఖలు, తేజస్సు ఉట్టిపడుతోంది. అంచేత వెంటనే లోపలికి పంపించారు. రాజ దర్శనం అయింది. మహానుభావ, మీ రాకకి కారణం ఏమిటి, మీకు ఏం కావాలని అడిగాడు. అయ్యా, నాకు ఏం కావాలంటే అయాచితంగా నాకేం అక్కర్లేదు, ఇదిగో నేను ఇది రాసి పట్టుకొచ్చాను, మీకు ఏదైనా నచ్చితే ఏమన్నా ఇద్దరుగానన్నాడు. కొందరు పండితులు, కొందరు మహానుభావులు ఎవరి నుంచి ఏది కూడా అయాచితంగా రావాలి, ఉచితంగా రావాలని ఎవరు కూడా కోరరు. వీళ్ళు సంస్కారవంతులు, మహాపండితులు, మహాభక్తులు, జ్ఞానులు అయితే ఇంకా ఏమీ ఆశించని వారు చేస్తాను. తను చేసిన దానికి మాత్రమే వాళ్ళు ఆశిస్తారు ప్రతిఫలం. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే అది కూడా ఆశించరు. ఇక్కడ ఈయనకి అవసరం ఆ శివార్చనకి, మరి ఏదో పదార్థాల లేకపోయినట్లయితే ఆ అర్చన జరగదు. అక్కడ అర్చన అవసరం ఈయనకి. అంచేత ఇది పట్టుకెళ్ళాడు. ఏమిటి చెప్పవయ్యా అన్నాడు. చెప్పవయ్యా అంటే ఈయన మళ్ళీ ఆ రాసుకొచ్చింది మళ్ళీ చెప్పాడు. వదనమేవ ప్రశాంతం స్వభావం ఆర్తరక్షణం.
స్వభావం ఆర్తరక్షణం రూపం చ జగన్మోహనం కేశానాం సహజాగంధా అన్నాడు. అంటే ఏమిటంటే ఆ యొక్క అమ్మవారిని వర్ణించాడు ఇక్కడ. అమ్మవారు రూపంచ జగన్మోహనం, ఆవిడ రూపం జగన్మోహనాకారంగా ఉన్నదయ్యా. వదనమేవ ప్రశాంతం, అమ్మ ముఖం ఎప్పుడూ కూడా ప్రశాంతంగానే ఉంటుంది. ఆవిడ స్వభావమా ఆర్తరక్షణం, ఎవరికైతే ఆర్తి ఉన్నదో, ఎవరికైతే బాధ ఉన్నదో వాళ్ళందరినీ కూడా భక్తుల్ని రక్షిస్తుంది. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నట్లయితే అమ్మ చూసుకుంటుంది అన్నీ కూడా. ఆ వర్ణిస్తూ ఇంకా అన్నాడు కదా, ఆ అమ్మని వర్ణిస్తూ కేశానాం సహజాగంధా, ఆ కేశములు, ఆ జుట్టు ఉన్నది చూచారా, ఆ కురులు, అవి సహజ సిద్ధంగానే సువాసన కలిగి ఉన్నాయి అన్నట్ట. ఆ ఆడవారి యొక్క శిరస్సు, ఆ జుట్టు కేశములు అవి సరే మల్లె పువ్వులు పెట్టుకుంటే మల్లె వాసన వేస్తాయి, సంపంగి పెట్టుకుంటే సంపంగి వాసన వేస్తుంది, మొగలి పువ్వు పెట్టుకుంటే మొగలి వాసన, అంటే ఏ పువ్వులు పెట్టుకుంటే దానికి తగ్గ సుగంధంతో ఆ కురులు విరాజిల్లుతాయి. కానీ సహజంగానే మరి ఆ అమ్మ యొక్క కురులు సహజమైన సువాసన కలిగి ఉన్నాయి అన్నాడు. ఆ సహజమైన సువాసన కలిగి ఉంటాయి కాబట్టే ఈ పువ్వులన్నీ కూడా ఆ అమ్మని అలంకరించడంలో, ఆ కురుల యందు, ఆ ఎడయందు మేము ఉండాలని చెప్పి అనుకుంటాయట. చాలా బాగుందయ్యా. అప్పుడు ఆయన ఆజ్ఞాపించాడు, 1000 బంగారు నాణెములు పట్టుకొచ్చి వారికి ఇవ్వండి అన్నాడు. అమ్మ, నా పంట పండింది, 1000 బంగారు నాణాలంటే 2-3 సంవత్సరాల దాకా నాకు ఇబ్బంది ఉండదు, అది దరిద్రమే ఉండదు. నేను ఉన్నంతకాలం కూడా ఆ స్వామికి అర్థం చేసుకుంటూ బతికేస్తాను. అది ఆయన ఏదో మనం తినేద్దాం వాడుకుందామని కాదు, నేను బతికున్నంతకాలం కూడా స్వామికి అర్థం చేసుకుంటూ బతికేస్తాను. ఈ ధనంతో ఇది నేను తిందాం, మా ఆవిడికి నగలు చేయించుకుందాం, ఏదో పెట్టులో దాచుకుందాం, మన పిల్లలకి ఇద్దాం అన్న ఆలోచన లేదు పాపం ఆయనకి. చూడండి ఆయన యొక్క ఆర్తి ఎలా ఉన్నదో, ఆయన యొక్క భక్తి ఎలా ఉన్నదో అని అనుకుంటూ సంతోషిస్తున్నాడు. 1000 వరహాలు బంగారు నాణ్యాలు, 1000 బంగారు నాణ్యములు పట్టుకొచ్చి ఈయనకి పట్టుకొచ్చారు. పళ్ళెంలో పడి ఈయనకి ఇవ్వడమే తర్వాయి రాజుగారు తీసుకున్నాడు. కానీ ఇంతలోనే అవాంతరం వచ్చి పడిందిట. ఏమో ఏ క్షణంలో ఎవరు ఎలా ఉంటారో, కుడి చేతిలో ఎడం చేతిలోకి వచ్చేదాకా నమ్మకం లేదు, ఎడం చేతిలో కుడి చేతిలో వచ్చేదాకా చెప్పరు. ఏమో ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు. ఇంతలోనే ఆ సభలోనే ఉన్నాడు ఆస్థాన పండితుడు. ఎవరయ్యా ఆయన? నత్కీరుడు అనే మహాకవి. ఆగండి మహారాజా, ఈ శ్లోకంలో తప్పు ఉన్నది అన్నాడు. ఏమిటి తప్పయ్యా అన్నాడు. ఏమండి, వదనమేవ ప్రశాంతం అన్నాడు. పని ఒప్పుకుంటాం, వదనం ప్రశాంతంగానే ఉంటుంది. ఏమి స్వభావం భక్త రక్షణం, ఆ భక్తులను రక్షిస్తూ ఉంటుంది. ఆర్తత్రాణ పరాయణురాలు ఆవిడ, అది అంగీకరిస్తాం. ఏమి రూపంచ జగన్మోహనం, అది కూడా ఆ తల్లి జగన్మోహనమే అనుమానాలు ఇద్దరు. కానీ ఏమన్నాడు చివరన? కేశానాం సహజాగంధ అన్నాడు. ఎక్కడైనా ఆడవాళ్ళకి సహజమైన గంధం ఉంటుంది, వాసన ఉంటుందా? గంధం అనగా వాసన, సువాసన. ఏమి సహజంగా ఉంటుందా? ఉండదు గాక ఉండదు. సంపంగి నూనె రాసుకుంటే సంపంగి వాసన, మల్లె పువ్వులు పెట్టుకుంటే మల్లెపూల వాసన, ఏ పువ్వు ధరిస్తే ఆ పూల వాసన ఉంటుంది. కానీ స్వతహా జుట్టుకి వాసన అంటూ ఉండదుగాక ఉండదు. ఇది తప్పు అన్నాడు ఆయన. చూడండి, ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ 3 ఈయన రాశాడు, కానీ చివరిన రాసింది చెప్పింది
సాక్షాత్తు పరమశివుడు చెప్పాడు, అది తప్పు అన్నాడు. అనేటప్పటికీ ఇవ్వడానికి వీల్లేదు, మీరు తప్పు ఉంటే మీరు ఎలా ఇస్తారు, పనికిరాదన్నాడు. అలా అనేటప్పటికీ సరే వెనక్కి పట్టుకుపోయారు. అది ఈయన హతాశుడైపోయాడు. సభలో అవమానం జరిగింది. అయ్యయ్యో, ఇంత దురదృష్టమా నాకు, ఒక్క నిమిషం ఆ మహానుభావుడు ఊరుకుంటే ఈ 1000 బంగారు నాణాలు నాకు వచ్చును కదా, నా తంటాలేవో నేను పడుతును కదా, ఏమండి ఇలా జరిగింది అని. సాధారణంగా మానవుడికి అవమానం జరిగితే మనస్సు వికలమైపోతుంది, తట్టుకోలేడు. సరే వెనక్కి వచ్చేసాడు. తిన్నగా వచ్చేసి గుళ్ళోకి వచ్చేసాడు. ఆయన గుళ్ళోకి వచ్చి ఆ తాళపత్రం శివలింగం మీద పెట్టేశాడు. పడేసి, మహానుభావ, నీకు నీ సహాయానికి ఓ దండం. నీ మూలంగా నేను ఎంత అవస్థ పొందాను, ఎంత అవమానం పొందాను. అసలంటూ నాకేమన్నా జ్ఞానం ఉండాలి కదా, నాకేమన్నా వచ్చి ఉండాలి కదా. ఇతరుల యొక్క కవిత్వం పట్టుకెళ్తే ఇలాగే ఉంటుంది. చూడండి, ఆ మాటల్లో పాపం ఆయనకి మనం ఇలా మాట్లాడుతాను ఆలోచన కూడా జ్ఞానం లేదు ఆయనకి. మాట్లాడేస్తున్నాడు ఉక్రోషం చేత, అవమానం చేత. అవమాన భారంలో ఏం మాట్లాడతామో మనకి కూడా తెలియదు. ఏనా ఒకళ్ళు పట్టుకెళ్తే ఇలాగే ఉంటుంది. నాకు అసలు కవిత్వం నాకు ఏమి వచ్చేడుసును, నా బతుకింతే నాకు ఇలా అవ్వాల్సిందే అన్నాడు. పాపం ఇలా పరివిధాలంటుంటే ఆయనకి జాలి కలిగి నవ్వుకున్నాడు ఆయన. మళ్ళీ నాయన రా, ఏమైందన్నాడు. ఏమవడం ఏంటండి, వాడెవడో ఆ కవిట, ఆస్థాన కవిట వాడు, పైగాను ఆయన ఎవరు, ఆ నత్కీరుట్ట, ఇది తప్పు అన్నాడు. ఇది తప్పు ఏమిటిరా అసలు, సరిగ్గా చూశాడు ఆయన అన్నట్టు, చూశాడు, వ్యాఖ్యానం కూడా చేశాడు, ఏదోను తప్పన్నాడు అన్నట్టు. అప్పుడంగా దెంపలేసుకున్నాను, మహానుభావ, ఇంకెప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళను, నాకు చాలు అన్నాడు. ఈ బతుకు నాకు చాలు అన్నాడు. వేరేవాడా, నిరాశ పడకరా, నువ్వు ఆయన తప్పన్నాడు కదా, నేను వస్తాను, నీ కూడాను, నడు పెడదాం, ఆ తప్పే రైట్ ఏదో నేను నిర్ణయిస్తాను, నేను చూస్తాను బడి సంగతి అన్నాడు. అప్పటిదాకా అవమానం, బాధ, దుఃఖం, ఏడుపు అన్నీ పోయాయి. వెంటనే ఎగిరి కనిపించాడు. ఎంచేత సాక్షాత్తు శివుడే తను కూడా వస్తా అన్నాడు. మరి అంతకన్నా బలం ఏమిటి ఆయనకి. సరే మంచి మళ్ళీ తయారయ్యిన ముందు ఈయన వెనకాల శివుడు మారు రూపంలో ఉన్నాడు. ఆయన మరి అందరికీ దర్శనం ఇస్తాడా? అది ఏదో కోట్ల మందిలో ఏ ఒక్కడికో ఎదురుగో జరుగుతుంది, కానీ ఆయన దర్శనం అందరికీ లభ్యం కాదు కదా. ఎప్పటి నుంచో జన్మాంతరం చేత పుణ్యం చేతను ఈయన ఆ నిష్కామంగా ఎటువంటి కోరిక లేకుండా స్వామిని ఇంతకాలం దీర్ఘకాలం అర్చించడం చేతను మరి ఈయనకి దర్శనం ఇచ్చాడు ఆయన. మరి అలా అని చెప్పి అందరికీ ఇవ్వడు కదా. అదే కృష్ణుడు ఆ సభలో, రాజసభలో విశ్వరూపం చూపించాడు. ఎవరికి చూపించాడు? ఉన్నవాళ్ళందరికీ చూపించాడా? లేదు. భీష్మ, ద్రోణ, కృపాచార్యుడు ఇటువంటి పెద్దలకి మాత్రమే, కొద్ది జ్ఞానులుగా, కొద్దిమంది జ్ఞానులు మాత్రమే చూపించాడు ఆయన. అలాగే ఆ పుట్టంధుడైనటువంటి ధృతరాష్ట్రుడికి కూడా చూపు కలగచేసి నేను చూస్తానన్నాడు, చూపించాడు ఆయన. గాంధారి కూడా చూసింది. వాడు చూడడంతో ఇది పూర్తి అయిపోయింది, ఆ విశ్వరూపం పూర్తి చేశాడు. మీ దుర్యోధనాలు ఎవరికి కూడా ఇది లభ్యం కాలేదు, దర్శనం లభ్యం కాలేదు. అలాగా భగవద్ దర్శనం అందరికీ కాదు. సరే, సభలోకి వెళ్ళేటప్పటికీ మహారాజా, ఇందాక ఎవరో తప్పన్నారు కదా మీ సభలోను, అది ఒప్పని చెప్పడానికి వచ్చాను నేను. నా తరఫున, నా పక్షాన ఒక మహానుభావుడు, ఒక గొప్ప పండితుడిని తీసుకొచ్చానన్నాడు. తీసుకొచ్చానంటే ఎవరంటే ఈయన చూపించారు, పరమశివుడిని చూపించారు. రుద్రాక్షమాలలో విభూతి రేఖ, మరి జటాజూటంతో చాలా దివ్యస్వరూపంగా తేజస్సు, అసలే పరమేశ్వరుడు ఆయన. తేజస్సుకి లోటు ఏమిటి, ఇంకా అందరికీ తేజస్సు కలగజేసేవాడు ఆయన. అప్పుడంగా
సరే అది నేను రుజువు చేయండి. ఇప్పుడు ఆయన నా పక్షాన్ని వచ్చారు, ఆయనతో మాట్లాడండి. నేనంటే అమాయకుడిని, ఆయన అమాయకుడు కాదు కదా, ఆయనతో మాట్లాడండి అన్నారు. మళ్ళీ ఇద్దరికి వాదం ఏర్పాటు చేశారు. ఈయన పరమశివుడు అన్నాడు కదా, నాయన తప్పు కాదయ్యా, ఇది సహజాగంధా కేశానాం సహజాగంధా, కేశములు సహజ సిద్ధమైన కేశములు, సహజ గంధము కలిగినటువంటి కేశములు, సహజాగంధ సహజమైన సువాసన కలిగిన కేశములు అన్నాడు. ఊరుకోండి, మీరు ఏదో చెబుతారు, ఏదో చూడడానికి చాలా పెద్ద మనుషులా కనిపిస్తున్నారు మీరు, ఇది తప్పుది అన్నాడు. పైన 3 వాక్యాలే ఒప్పుకుంటాను. వదనమేవ ప్రశాంతం రూపంచ జగన్మోహనం స్వభావం భక్తరక్షణ పోని, ఇవన్నీ ఒప్పుకుంటాను, ఇది మాత్రం నేను అంగీకరించనున్నాడు. కాదరబ్బాయి, ఇది వాస్తవం అన్నాడు. కాదు, అది తప్పు అన్నాడు. తప్పు అంటారేటి? ఇది వాస్తవం అంటుంటేను బాగా ఆలోచించుకో అన్నాడు ఈయన పరమేశ్వరుడు. ఆ నత్కీరుణ్ణి ఆలోచించుకో అన్నాడు. ఏమిటి ఆలోచించడం ఏమిటి? నేను ఎవరనుకుంటున్నారు మీరు? ఆస్థాన పండితుడిని, శాస్త్రాలు, 4 వేదాలు, 18 పురాణాలు అన్నీ కూడా ఆపోసన పట్టినవాడిని నేను. నన్ను ఆలోచించుకోమంటారా అని తిరగబడ్డాడే. రై నాయన, తొందరపడకు, నేను 3వ నేత్రంతో కూడా చూడగలను అన్నాడు. అంటే ఏమిటంటే కాస్త జ్ఞానం కలుగుతుందేమో, ఈయన శివుడు లాంటి వాడో శివ ప్రతినిధో అయి ఉండాలన్న ఆలోచన వస్తే ఆయన తగ్గిపోవాలి అన్న దృష్టితో ఈయన ఎలా అంటే, 3వ కళ్ళతో చూస్తావా, నువ్వు 30 కళ్ళతో చూసినా సరే ఇది తప్పే, 30 కళ్ళతో చూసినా సరే ఇది తప్పే అన్నాడు. వింటలేదు. చూచాడు ఆయన. మూర్ఖుడా, కళ్ళు మూసుకుపోయాయి నీకు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? ఒళ్ళు తెలుస్తోందా? జ్ఞానం ఉందా నీ దగ్గర అసలు? సరే, నీకు కుష్ఠరోగం సంప్రాప్తించుగాక అన్నాడు. చూడండి, శివుడు ఆగ్రహానికి వాడు సర్వనాశనం అయిపోయాడు. ఆ పాండిత్యం పోయింది, రూపం మారిపోతుంది. అప్పుడు గ్రహించుకున్నాడు ఆయన, శివుడే ఇలా వచ్చేయడేమో అది. వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు. మహానుభావ, అజ్ఞానాంధకారాలతో కొట్టిముట్టాడుతున్నాను, అహంకారం నాకు నెత్తికెక్కేసింది, అంచేత మిమ్మల్ని నేను గమనించలేకపోయాను, నన్ను మన్నించండి మహానుభావ. ఏదో బ్రాహ్మణుడు వచ్చాడు, ఆయన ఏదో బహుమానం ఇవ్వబోయాడు, నేను చూసి ఊరుకోవచ్చు కదా, నా ప్రారబ్ధ కర్మ ఇలా తగులుడింది, నన్ను మన్నించండి. కన్నీరు మున్నుడుగా కాళ్ళ మీద పడి ఏడుస్తే, సాధారణంగా మహానుభావులకి కోపం అన్నది క్షణకాలమే, ఉత్తమస్య క్షణం కోపం ఉన్నారు. చేత వాళ్ళకి జాలి పడ్డాడు ఆయన. అసలే బోళాశంకరుడు కదా, జాలి గల వాడు ఆయన. ఇలా ఏడుస్తూ ఉంటే ఆయనకి జాలి వేసి, ఒరే నాయనా, శాపానికి తిరుగుండదు, కానీ భావి కాలంలో నీకు కైలాస దర్శనం అవుతుంది, కైలాస దర్శనం అయిన తర్వాత నీకు ఈ రోగం నయం అవుతుంది అన్నాడు. చూడండి, ఎవరితో కూడా మనం అతిగా వాదన చేయకూడదు. 1 సార్లు చెప్పాం, 2 సార్లు చెప్పి విడిచిపెట్టేయాలి. పైగా మనకంటే అధికులతోటి, పెద్దవాళ్ళతోటి, పండితులతోటి, జ్ఞానులతోటి అస్సలు వాదం వేయకూడదండి. ఇప్పుడు వాళ్ళు మనల్ని శపించకపోవచ్చు, ఏమీ అనకపోవచ్చు, మనం అడ్డంగా వాదం వేస్తే వాళ్ళు తిరిగి మా వాదన చేయడం మనతోటి. ఒక్కసారి మనకేసి ఇలా చికాగ్గా చూస్తారు. ఆ చికాగ్గా చూస్తేనే మనకి నాశనం ప్రారంభమవుతుంది, పతనం ప్రారంభమవుతుంది. చేత ఎవరితోటి కూడా
వాదన పనికిరాదు, పెద్దవాళ్లతో అస్సలు పనికిరాదు. సరే, వివాహశ్చ వివాదశ్చ సమయోరేవ శోభతే అన్నాడు. సమంగా ఉన్నట్లయితే వాదన, సాటి పండితులైతే వాదన వేయొచ్చు. కానీ మనకంటే పండితులు, మనకంటే గొప్పవాళ్ళు, వయస్సులో పెద్దవాళ్ళు, వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, వీడితో అసలు వాదమే పనికిరాదు. పండితులతోటి అసలు వాదం పనికిరాదు. వాదించాడా సర్వనాశనం అయిపోయాడు. అప్పుడు ఈయన చాలా సంతోషించి, మహానుభావ శంకర, ఇది నాకు శాపం కాదు, వరం. ఎంచేతంటే అసలు 8 జన్మలు ఎత్తినా నేను కైలాసం ఎలా చూడగలను? నీ ఒక్క మాటతోటి ఆ కైలాస దర్శనం, వ్యాధి నివారణ 2 కూడా పూర్తవుతున్నాయి. నన్ను ఇలా అనుగ్రహించావా మహానుభావ అని చెప్పి వేణోళ్ళ ఆయన్ని కొనియాడాడు. ఈ అర్చక స్వామి కూడా అత్యంత వినమ్రతతోటి, వినయ విధేయతలతోటి స్వామితో సహా వచ్చే స్వామి అంతర్ధానం చెందేశాడు. ఆయన ఈ అర్చక స్వామి ఆలయంలోకి వచ్చాడు. రెట్టించిన ఉత్సాహంతో నిత్యము అర్చనలు చేసుకుంటూ, మరి ఆ శివారాధనలోనే ఆ శివనామస్మరణతోటే జీవితం అంతా కాలక్షేపం చేస్తూ అంత్యమందు ఆ శివుడిలో ఆయన ఐక్యం చెందాడు. ఎవరైనా నిష్కామంగా ఇది నాకు కావాలి అనే కోరిక లేకుండా, ఎటువంటి కోరిక లేకుండా ఆ స్వామిని మనం అర్చించినట్లయితే, స్వామిని ఏ రూపంలోనైనా అర్చించవచ్చు. విష్ణువైనా శివుడైనా, శివుడైనా విష్ణువైనా, ఏదైనా ఒకటి. ఏ రూపంలోనైనా సరే స్వామిని నిష్కామంగా కనుక మనం చేసినట్లయితే, భక్తితో సేవించినట్లయితే ఆయన తప్పకుండా అందరినీ అనుగ్రహిస్తాడు. స్వస్తి.